ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ అడుగడుగున ఒక ప్రత్యేకత, ప్రతి ఆలయానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంటుంది. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి యఫల్గూడ గ్రామంలో వెలిసిన శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం. ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రానికి ఏళ్లనాటి చరిత్ర ఉంది. ఇక్కడ వెలిసిన మార్కండేయ స్వామి విగ్రహం మానవ నిర్మితం కాదు, స్వయంగా భూమి నుంచే ఉద్భవించిన స్వయంభూ మూర్తి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గడిచిన ఎన్నో ఏళ్లుగా ఈ ఆలయం భక్తుల పాలిట కల్ప వృక్షంగా విరాజిల్లుతుంది. ఏ ఇతర ఆలయాల్లో లేని విధంగా ఇక్కడ మార్కండేయ స్వామి స్వయంగా వెలువడమే ఈ క్షేత్రం యొక్క అతిపెద్ద ప్రత్యేకత. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన ఈ ఆలయం భక్తజన సంద్రమవుతుంది. ఈ బోలా శంకరుని అంశగా వెలిసిన మార్కండేయ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మనసారా వేడుకుంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు నయమవుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మార్కండేయ స్వామికి పేరుంది. శివరాత్రి నాడు ఉపవాస జాగరణలతో అభిషేకాలు యఫల్గూడ మారుమోగిపోతుంది. భక్తి భావంతో మునిగి తేలాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాల్సిన క్షేత్రం ఇది. మీరు శివరాత్రికి స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని కోరుకుంటున్నాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం.